నిన్నయాల అసలు నోట్లను నకిలీ నోట్లను మంచిగానే ఏర్పాటు చేస్తున్నారు పబ్లిక్ అంతా. నోటు ఎంగనే లటుక్కున తీసుకొని గిట్ల గల్లపెట్టెలు వేసుకుంటలేరు ఎవరు. నోటును గిట్ల పట్టుకొని ఏళ్లతోటి తడివి చూసి కడక్కడకుందా కాగితం లెక్కుందా అని చూస్తున్నారు. ఎల్తుర్కు పెట్టి అందులో గాంధీ బొమ్మ ఉన్నదా లేదా, మెర్షే గీత ఉన్నదా లేదా అని ఇట్లా మొత్తం చెక్ చేస్తున్నారు. అయితే తూ షేర్ హైతో మే సవ్వా షేర్ అన్నట్టు దొంగ నోట్లు తయారు చేసేటోళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారా? ఎవరికి అంటగట్టాలనో వాళ్ళకే అంటగడుతున్నారు గిట్లా. ఓరి వీళ్ళ పీనిగల నోట్ల నకిలీ నోట్లు వెట్ట వీళ్ళ కాకరిదండ అయ్యా పాపం అమాయకులను చూసి దొంగ నోట్లు అంటగడుతుర్రు వాళ్ళ మీద మనవాడ. ఇగో 1000 కాదు 2000 కాదు 32,000 అట. ఏపీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగే పశుల సంతల జీవాలు అమ్మేతందుకు వచ్చిన గీ నగేష్ అనేటాన్ని చేతిలో నోట్లు పెట్టి చెవుల పూలు పెట్టిపోయారట దొంగ బద్మాషోళ్ళు. 32,000కు 2 గొర్రె పొట్టలను బేరం చేసుకొని ఈ దొంగ నోట్లు అంటగట్టిరట. మరి గిట్టెట్ట మోసపోయిన పెద్ద మనిషి అని అడిగితే తెల్లారక ముందే మబ్బుతోటి ఉండంగా వచ్చిరట మాయదారోళ్ళు. 32,000 కమ్మిన మబ్బు కనుక్కోలేక దొంగ నోట్లు ఇచ్చారు. ఇక తెల్లారితే ఏడ గుర్తుపడతారని ముందే ఉపాయం కట్టినట్టుర్రు. పాపం అవి దొంగ నోట్లను తెలియక దబ్బున కీసలో పెట్టుకొని నిమ్మలం చేసుకున్నట్టుండి ఈ నగేష్. అయితే ఇక తెల్లారినాక అదే సంతలో ఏదో కొందామని పోయి 500 నోటు తీసిస్తే ఇది నకిలీది కదా అని గుర్తుపట్టి వాపస్ ఇచ్చిరట. అనుమానం వచ్చి చూస్తే అన్యవే లబ్బలిబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్కి పోయిర్రు అంతా. అగో పట్టుకోగానే తెలుస్తుంది కదనయ్య అని అంటుండు సారు. ఇప్పుడు తెలుస్తుండొచ్చు, చేతులు ఏళ్ళు వంకర్లు పోయే చల్లటి చలికి ఆ చీకట్ల అంత మబ్బులో ఏడ తెలుస్తుంది పాపం. ఇక సంతలున్న సీసీ ఫుటేజీలు చూసి ఆ దొంగ బద్మాషిగా అలా జాడబట్టే పనిలే పడ్డారట కదిరి పోలీసు వాళ్ళు. మరి దొంగ నోట్ల బ్యాచ్ ఎక్కడోళ్ళో జర సత్యసాయి జిల్లాలో పైలముళ్ళు 1కి 4 మాటల చెక్ చేసి తీసుకొని నోట్లను